నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నట్టుండి కట్టగట్టుకుని ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు హైకమాండ్ ఎందుకు రమ్మందో క్లారిటీ లేకపోవడంతో ఎవరికి తోచింది వారు ఊహించేసుకుంటున్నారు. మరోవైపు ప్రతిపక్షాలకు పదే పదే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు అన్న విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతోంది. ఇప్పటికే ఢిల్లీ జోక్యంతో కాంగ్రెస్ పాలన అంటే ప్రజలకు ముఖం మొత్తినా అధిష్టానం ఇంకా పాత అలవాట్లు మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు కట్టకట్టుకుని ఢిల్లీ వెళుతున్నారు? గతంలోనూ కొన్నిసార్లు వెళ్లారు, అప్పుడే విషయం తేలలేదు. మరి ఇప్పుడైనా అసలు విషయం ఏమిటో క్లారిటీ ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అఫ్కోర్స్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ తో పాటు సీనియర్ మంత్రులు కూడా వెళ్లడంతో ఈ టూర్ ఎందుకో అనే చర్చ ఊపందుకుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు కేబినెట్ విస్తరణ కోసమేనని, మరికొందరు పీసీసీ కార్యవర్గం వేస్తారని, ఇంకొందరు అంతర్గత గొడవలపై మాట్లాడడానికేనని ముక్తాయిస్తున్నారు. ఇవేవీ కాకుండా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై రివ్యూ చేస్తారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. కానీ హైకమాండ్ మనసులో ఏముందో తెలియడం లేదు. నేతలు ఢిల్లీ వెళ్లడం కూడా ఇదే మొదటిసారి కాదు. తరచుగా హస్తిన టూర్లు ఉంటూనే ఉన్నాయి. కానీ గతంలో ఏ ఒక్క విషయం మీద క్లారిటీ రాలేదు. మరి ఈసారైనా స్పష్టత వస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ వచ్చి కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలొచ్చాయి. కొందరి పనితీరు మార్చుకోవాలని తేల్చి చెప్పారని కూడా అన్నారు. ఈ విషయం కూడా ఢిల్లీ టూర్లో చర్చకొస్తుందేమో అనే అనుమానాలున్నాయి. అలాగే సీఎం, డిప్యూటీ సీఎంనే కాకుండా పీసీసీ చీఫ్ ని, సీనియర్ మంత్రులకు కూడా పిలుపు రావడం చూస్తుంటే విషయం పెద్దదే అనుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో గతానికి భిన్నమైన వాతావరణం ఉంది. ఇంతకు ముందులా ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల బహిరంగ విమర్శలు లేకుండా ఏడాది సాగింది. కానీ ఏడాది పాలన పూర్తయ్యాక కొందరు నేతల రహస్య సమావేశాలు, మరికొందరు నేతలు ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడమే కాకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరించడంతో పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరికి తోచిన కారణాలు వారు చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడంతో పార్టీలో ఏదో జరుగుతోందని, అసలు ఈ గందరగోళం ఎందుకొచ్చిందని అధిష్టానం ఆలోచిస్తోంది. ఆ ఉద్దేశంతో కూడా అసలు విషయం ఏంటో కనుక్కుని దిశానిర్దేశం చేయడానికే పిలిచారని కూడా ఊహాగానాలొస్తున్నాయి. ఏడాదిగా సజావుగా ఉన్న వాతావరణం సడన్ గా ఎందుకు డిస్టర్బ్ అవుతుందనేది అధిష్టానానికి ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. అందుకే అటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుందో కనుక్కుని సమన్వయంపై వ్యూహరచన చేస్తారనే సంకేతాలు కూడా వస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. దేనికి అధికారిక ధృవీకరణ లేదు. అటు హైకమాండ్ కానీ, ఇటు రాష్ట్ర స్థాయి సీనియర్లు కానీ అసలు విషయం ఏంటో చెప్పడం లేదు. ఎవరికి వారే గోప్యత పాటిస్తున్నారు. దీంతో ఢిల్లీ టూర్ అవుట్కమ్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ కాంగ్రెస్ నేతలకు పెరిగిపోతోంది. అధిష్టానం కారణం లేకుండా ఎవరినీ ఢిల్లీకి పిలవదని కాంగ్రెస్ లో ఓ చర్చ ఉంది. అలాగే ఇంతమందిని ఒకేసారి కట్టగట్టుకుని రమ్మన్నారంటే ఖచ్చితంగా అందరితో చర్చించాల్సిన, అభిప్రాయ సేకరణ చేయాల్సిన విషయమే అయ్యుంటుందని ఎవరికి వారే ఫీల్ అవుతున్నారు. అందుకే ఎవరి అంచనాలకు తగ్గట్టుగా వారు నోట్స్ తయారు చేసుకుని హైకమాండ్ అపాయింట్మెంట్ తీసుకుని తమ వాదన వినిపిస్తున్నారు. ఈ హడావిడి చూసి ఖచ్చితంగా ఏదో జరగబోతోందని శ్రేణులు కూడా ఫిక్స్ అవుతున్నారు. కానీ గతంలోనూ ఇలాంటి టూర్లు చాలా జరిగాయని, అప్పుడు కూడా ఊరించి ఉసూరుమనిపించారనే వాదన కూడా ఉంది. ఇక నుంచి నేతలను పిలిచిన ప్రతిసారి ఏదో జరుగుతోందని శ్రేణులు ఆశలు పెట్టుకోవడం, తీరా మీటింగ్లయ్యాక పార్లమెంట్ సమావేశాలనో ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నామనో చెప్పి హైకమాండ్ వాయిదాలు వేయడం ఆనవాయితీగా మారింది. కానీ ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది వేరు అని ఎప్పటికప్పుడు నేతలు సర్దుకుంటున్నారు. ఢిల్లీ టూర్ అనగానే పెద్ద విషయం అనే వాదన వచ్చేస్తోంది. ఇక కీలక నేతలందరినీ పిలిస్తే ఇంకేముంది, బ్రహ్మాండం బద్దలవుతుందనే లెక్కలుంటాయి. కానీ అదేంటో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. అధిష్టానం గోప్యంగా ఉంచుతుంది. నేతలు కూడా గుంభనంగా వ్యవహరిస్తారు. సాధారణంగా కాంగ్రెస్లో కొన్ని పద్ధతులుంటాయి. హైకమాండ్ ఏమైనా చెప్పదలుచుకుంటే ఢిల్లీ పిలుస్తుంది. లేదు, రాష్ట్ర నేతలు పదే పదే అడిగితే కూడా హస్తిన రండి చూద్దాం అనొచ్చు. అలాగే పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు కూడా ఇలాంటి మీటింగ్లు జరగొచ్చు. కాంగ్రెస్ శైలి గురించి అవగాహన ఉన్న సీనియర్లు రకరకాల లెక్కలేస్తుంటారు. కొందరు సీనియర్ కార్యకర్తలు కూడా వారి అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇంతకు ఇప్పటి ఢిల్లీ టూర్ వెనుక పూర్వరంగం ఏమిటనే చర్చ కూడా చాలా సీరియస్ గా జరుగుతోంది. హైకమాండే ఏదో ఉద్దేశంతో పిలిచిందని కొందరు, కాదు నేతలే అడిగి వెళ్తున్నారని మరికొందరు అనుకుంటున్నారు. అదేం కాదు, కొంతకాలంగా ఢిల్లీ వెళ్లిన నేతలు చెబుతున్న అభిప్రాయాలతో అధిష్టానం ఓ మీటింగ్ పెడదాం అనుకోవచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు. ఇన్ని వాదనలు, రకరకాల అభిప్రాయాలు, ఎన్నో అంచనాల్లో ఏవి నిజమవుతాయో తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ లో అసలు ఈ కల్చర్ ఏంటో అర్థం కావడం లేదు. పదే పదే నేతల్ని హస్తిని పిలుస్తున్న హైకమాండ్
కాంగ్రెస్ పాలనంటే ఢిల్లీ పాలనే అనే ముద్ర కొట్టేసింది. ఎక్కడో ఓ చోట ఎప్పుడో ఓసారి ప్రభుత్వం వస్తే పాలనలో పదే పదే జోక్యం చేసుకోవడం, మళ్ళీ పాత పోకడల్నే గుర్తు చేస్తోంది. ప్రతిపక్షాలకు అస్త్రాలిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారన్న చర్చ అయితే నడుస్తోంది. అసలు కాంగ్రెస్ కల్చర్ ఏంటో మరోసారి బయటపడిందనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పాలన అంటే సీఎంలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిందే. చీటికి మాటికి హైకమాండ్ పిలుస్తుంది, ముఖ్యమంత్రులు వెళ్లి వివరణ ఇచ్చి వస్తుండాలి. ఈ పోకడ చూసే గతంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ పాలనపై విమర్శలు కురిపించేవి. దీంతో జనానికి కూడా కాంగ్రెస్ పాలన అంటే ముఖం మొత్తే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పాలన అంటే చాలు, ఎవరు పడితే వాళ్లు ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం, వారిని హైకమాండ్ ఎంకరేజ్ చేయడం, ప్రతిదానికి సీఎంను పిలిచి వివరణ అడగడం కామన్ అయిపోయింది. కానీ మారిన పరిస్థితుల్లో పద్ధతి మార్చుకోవాల్సిన కాంగ్రెస్ ఆ పని చేయడం లేదు. ఇప్పుడు మళ్లీ నేతల్ని ఢిల్లీ పిలిచే సంస్కృతిని ప్రజలకు పరిచయం చేస్తోంది. మరి ఇప్పటికైనా అధిష్టానం జాగ్రత్త పడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రజలకు ముఖం మొత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది తేలాలి. హైకమాండ్ సీనియర్ నేతల్ని పిలవగా మరికొందరు నేతలు వారంతట వారుగా హస్తిన చేరుకుని తమ సాధక బాధకాలు అధిష్టానంతో చెప్పుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ ఫిర్యాదులు చెబుతున్నారు. దీంతో హైకమాండ్ అంతిమంగా ఏం తేలుస్తుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇలాంటి పోకడతో పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదన కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ దేశంలో హవా చెలాయించినప్పుడు సీఎంలను పదే పదే ఢిల్లీకి పిలిచినా నడిచింది. కానీ ఇప్పుడు ఎక్కడైనా అతి కష్టం మీద అధికారం వస్తోంది. అలా వచ్చిన పవర్ను నిలుపుకోవాలంటే పాలన మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. కానీ సీఎంలకు అవకాశం ఇవ్వకుండా పదే పదే తమ చుట్టూ ప్రదక్షిణలు చేయించుకోవడం, ఎవరో చిన్నా చితకా నేతల ఫిర్యాదుల్ని కూడా ఎంకరేజ్ చేసి దానిపై ముఖ్యమంత్రుల వివరణ అడగడం నేతల ఫోకస్ మరల్చుతుందనడంలో సందేహం లేదు. హైకమాండ్ నుంచి పిలుపు రాగానే సీఎంలు పాలన వదిలేసి దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితులున్నాయి. ఇక్కడే అధిష్టానం పునరాలోచన చేయాలనే డిమాండ్లున్నాయి. పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ అంటే ఇంతే, ఇక మారదంతే అని జనం ఫిక్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ అధిష్టానం రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకోకూడదనేది ఉద్దేశం కాదు. కానీ కాస్త ప్రాధాన్యక్రమంలో ఉన్న విషయాలను బేరీజు వేసి కీలక సందర్భాల్లోనే సీఎంను ఢిల్లీ పిలిస్తే బావుంటుందనే చర్చ అయితే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు నేతలు, మెజారిటీ క్యాడర్ అభిప్రాయం ఇదే. సీఎంని హుటాహుటిన రమ్మని పిలిచి ఏదీ తేల్చకుండా పంపిస్తే ఉపయోగం ఏంటనే వాదన వినిపిస్తోంది. కీలక నేతల్ని పిలిచారంటే ఖచ్చితంగా కీలక నిర్ణయాలు ఉండాలనే అభిప్రాయాలున్నాయి. అలా కాదని సిల్లీ రీజన్స్ చెప్పి అవుట్కమ్ రాకుండా చేస్తే చివరకు హైకమాండ్ సీరియస్గా ఉందా లేదా అనే సందేహాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే ఇలాంటి మీటింగుల విషయంలో అధిష్టానం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదుల్ని స్వీకరించేటప్పుడు కూడా ఆచితూచి స్పందించాలి. ఏ ఫిర్యాదుకు ఏ మేరకు స్పందన ఉండాలనే విషయంపై ఖచ్చితంగా కసరత్తు చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతల్ని ఎన్నిసార్లు ఢిల్లీ పిలిచినా వ్యూహరచన అని కవర్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం వచ్చాక కూడా పదే పదే రమ్మంటే అది దిశానిర్దేశం అన్నా కూడా తప్పుడు సంకేతాలే వెళ్తాయి. ఓటర్లు కాంగ్రెస్ నేత ఎవరిని ఎన్నుకున్నా అంతా ఢిల్లీ పాలనే నడుస్తుందని ఇప్పటికే విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇలాంటి మీటింగుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. ఇక్కడ ఢిల్లీ పాలన విమర్శల్ని లైట్ తీసుకోవడం లేదు. ఇలాంటి ఆరోపణలే పెరిగి పెద్దవై కొన్ని పార్టీల పుట్టుకకు దారితీశాయి. చాలా చోట్ల కాంగ్రెస్ అధికారాన్ని పోగొట్టాయి. ఇవన్నీ చర్విత చర్వణమే. ఇవన్నీ తెలిసి కూడా హైకమాండ్ అదే పాత పోకడలు పట్టుకుని వేలాడడం మంచి పద్ధతి కానే కాదు. అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తేనే కలగజేసుకోవాలి. చాలా వరకు అంశాల్ని రాష్ట్ర స్థాయి నేతలకే వదిలేయాలి. అంతేకాని సీఎంను కూడా వేలు పట్టుకుని నడిపించాలనే తాపత్రయం మంచిది కాదు. ఒక్కసారి సీఎం ఎవరో తేల్చిన తర్వాత రాష్ట్ర స్థాయి అంశాలు సదరు నేతకే వదిలేయాలి. లోటుపాట్లుంటే సలహాలు చెప్పొచ్చు. అంతేకాని ప్రభుత్వ పనితీరులో జోక్యం అనే ఆరోపణలకు అవకాశం ఇవ్వడం అంతిమంగా పార్టీకే నష్టం చేస్తుందనే విశ్లేషణలున్నాయి. ఇప్పటికే 2 నెలలకోసారి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పుడు ఏకంగా హుటాహుటిన టూర్ అనడం సొంత పార్టీలో సందేహాలకు తావిస్తుండగా ఇతర పార్టీలకు అస్త్రాలు అందించినట్టుగా ఉంటోందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేయడం, సీఎం స్థాయి నేతలు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే తటపటాయించే పరిస్థితులు కల్పించడం, ఎవరు పడితే వారు ఢిల్లీ వచ్చి ఫిర్యాదులు చేస్తే వాటిని స్వీకరించడం మంచి పద్ధతేనా అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో కేవలం మాట్లాడే మాటలే కాదు, చేసే పనులు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కాంగ్రెస్ పై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలు హైకమాండ్ మీటింగుల్ని గతంలో చాలాసార్లు వాడుకున్నాయి. అయినా సరే అలాంటి అవకాశాలు మళ్లీ ఇవ్వడం ఏం పద్ధతో అర్థం కావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పైన అయింది. కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో కేబినెట్ లేదు. కనీసం పీసీసీ కార్యవర్గం కూడా వెయ్యలేదు. ఈ హస్తిన టూర్ తర్వాత అయినా వీటిపై క్లారిటీ వస్తుందా అని పార్టీ శ్రేణులే ఆశగా ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పార్టీలో అసలు అసంతృప్తి లేదా అంటే అదేం కాదు.
ద్వితీయ శ్రేణి నేతల్లో కాస్త అసంతృప్తి ఉంది. అధికారం వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు పూర్తి స్థాయిలో కేబినెట్ కూర్చలేదనేది సీనియర్లను కూడా అసంతృప్తికి గురిచేస్తోంది. పీసీసీకి కొత్త బాస్ అయితే వచ్చారు కానీ పూర్తి స్థాయిలో కార్యవర్గం ఏర్పడకపోవడం శ్రేణులకు లోటుగానే ఉంది. దీంతో కార్యవర్గం పైన చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు పనులు ఎప్పటికీ పూర్తయ్యాయో తెలియడం లేదు. కేబినెట్ విస్తరణ అయితే ఎప్పటికప్పుడు ఏదో మిషతో వాయిదా పడుతూ వస్తోంది. కనీసం పీసీసీ కార్యవర్గం సంగతి కూడా తేల్చకపోతే ఎలాగనే అసంతృప్తి పార్టీలో ఉంది. రాక అధికారం వస్తే వీలైనంత మందికి పదవులు ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారిని ఎదురుచూసేలా చేయడం ఏమీ బాగాలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. సరే, అయిందేదో అయిపోయింది. అధిష్టానానికి కారణాలుండొచ్చు, పార్టీ శ్రేణులకు ఆలస్యం అయిందనే భావన ఉండొచ్చు. మరి ఈసారి హస్తిన టూర్లో అయినా ఏదో అంశంపై క్లారిటీ వస్తుందా లేదా అనేది తేలాల్సిన విషయం. కార్యాచరణ విషయంలో ఖచ్చితంగా క్లారిటీ ఉండాలని, లేకపోతే అనవసర అపోహలకు తావిచ్చినట్టవుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నాక సీనియర్లు, జూనియర్లు, కీలక నేతలు, క్యాడర్ అందర్నీ సమన్వయం చేసుకుంటూనే ముందుకెళ్లాలి. ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటూ పోతేనే సమస్యలు తక్కువగా ఉంటాయని, అంతేకాని అంచనాలు ఎక్కువగా ఉన్న అంశాలని ఎక్కువ కాలం సాగదీస్తే అది మరింత సంక్లిష్టంగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి ఢిల్లీ టూర్ తుస్సుమనిపించకుండా ఫలప్రదం అయ్యేలా హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. ఎవరేమనుకున్నా మా స్టైల్లో మేం డీల్ చేస్తామని అధిష్టానం భావిస్తే పని జరగదనే వాదన ఉంది. అలాగే రాష్ట్ర స్థాయి నేతలు కూడా వీలైనంత వరకు ఇక్కడే ఏకాభిప్రాయానికి రావాలని, ప్రతి చిన్న అంశానికి పంచాయతీలు పెట్టుకుంటూ పోతే హైకమాండ్ మాత్రం ఏం చేస్తుందనేది మరో వాదన. ఎవరిని తప్పుబట్టినా ఫలితం ఉండదని, సమన్వయం, సహేతుక కారణాలతోనే ఏ అంశమైనా ఓ కొలిక్కి వస్తుందనే చర్చ కూడా కాంగ్రెస్లో జరుగుతోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చాలా సమస్యలున్నాయి. వాటన్నింటినీ అధిష్టానమే చొరవ తీసుకుని పరిష్కరించింది. పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చి 100 రోజుల కార్యాచరణ ఇచ్చి మరీ పార్టీ గెలుపు బాటలో నడవడానికి దిశానిర్దేశం చేసింది. అయితే అధికారం వచ్చాక కీలక నియామకాలు సకాలంలో పూర్తి చేసినా మిగతా నియామకాల విషయంలో అంత వేగం చూపించడం లేదనేది పార్టీ క్యాడర్ ఉద్దేశం. ఒక్కోసారి సమాచార లోపం కూడా కారణం కావచ్చనే అభిప్రాయంతోనే పదే ఢిల్లీ పిలుస్తున్నారని, గతంలో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగులకు ఇప్పటి సమావేశాలకు చాలా తేడా ఉందనే అభిప్రాయాలున్నాయి. ఈ మీటింగుల్లో కూడా రాష్ట్ర నేతలకే ఎక్కువ సమయం కేటాయించి వీరి అభిప్రాయాలు సమగ్రంగా సేకరించాకే హైకమాండ్ క్లుప్తంగా అనుకున్నది చెబుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఢిల్లీ టూర్లో ఏం జరుగుతోంది, సమావేశాల నిర్వహణ ఎలా ఉందనే ప్రశ్నలకు సమాధానాలు కాంగ్రెస్ అంతర్గత విషయాలు మాత్రమే. కానీ బయటకు ఏం కనిపిస్తుంది, జనం ఏమనుకోవడానికి ఆస్కారం ఉంది, మీటింగుల్ని ప్రతిపక్షాలు ఎలా ట్విస్ట్ చేస్తున్నాయి వంటి విషయాలు ఖచ్చితంగా గమనంలోకి తీసుకోవాలి. మీటింగ్లో ఏదో అంశం తేల్చేసి ఫలానా విషయం మాట్లాడుకున్నామని ప్రెస్ మీట్ పెడితే గొడవే లేదు. కానీ చాలా మీటింగుల్లో ఏమీ తేలడం లేదు. దీంతో నేతలు కూడా చేసేదేం లేక ప్రెస్ నోట్లతో సరిపెడుతున్నారు. సందు దొరికింది కదా అని ప్రతిపక్షాలు ఇన్నిసార్లు హస్తిన వెళ్లి ఏం సాధించారని కాంగ్రెస్ నేతల్ని గిల్లుతున్నాయి. ఇక్కడే కాంగ్రెస్లో పేరుగొప్ప ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు బయటపడుతోంది. ఢిల్లీ వెళ్ళొచ్చిన నేతలు ఎలాగోలా కవర్ చేయడానికి తంటాలు పడుతుంటే ఎప్పటివో పాత అసంతృప్తులున్న నేతలు ఆఫ్ ద రికార్డ్గా ఏవేవో మాట్లాడి ప్రతిపక్షాలకు మరింతగా పని కల్పిస్తున్నారు. అంతేకాదు అనవసర పంతాలు, పట్టింపులకు పోయి కూడా పార్టీ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహారం తగ్గించి అవసరమైతేనే పిలవాలి. అలాగే జరిగిన ప్రతి మీటింగ్లో ఏదో ఒక అవుట్కమ్ రావాలి. అసలు అవుట్కమ్ వచ్చేలా ఉంటేనే మీటింగ్ పిలవాలి. లేకపోతే ఇతరత్రా మార్గాల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఎలాగో ఉంది. ఇంకా అవసరమైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ద్వారా ఇక్కడి పరిస్థితి అంచనా వేయొచ్చు. అలాగే తమ ఉద్దేశమేంటో కూడా హైకమాండ్ ఇన్ఛార్జికే సమాచారం ఇవ్వచ్చు. హైకమాండ్ నేతలతో నేరుగా మాట్లాడితే చాలా విషయాల్లో క్లారిటీ వస్తుందనే మాట వాస్తవమే. కానీ పాలనలో కీలక పాత్ర పోషించాల్సిన నేతల్ని పదే ఢిల్లీ టూర్ పేరుతో పిలవడం ఎంతవరకు సబబనేదే అసలు చర్చ.